మిస్టర్ ప్రాసిక్యూటర్. చెప్పండి మేడం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నా పేరు ఉదయన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బ్యాగ్ అదేం పర్లేదు. మీరు ఎన్నేళ్ళుగా ఇక్కడ ఉన్నారు? 3 ఏళ్లుగా సార్. ఈ పోస్ట్ ని నేనే అడిగి తీసుకున్నాను సార్. స్టేషన్ లో చాలా పనులు ఉంటాయి సార్. అదే ఇక్కడైతే మధ్యాహ్నం కేసు లేకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈరోజు జరగబోయే కేసు ఫైల్స్ ని చూసి ప్రతి కేసులో ఉన్న ప్రెసెంట్ స్టేటస్ ఏంటో చెప్తారా? సరే. కోర్టుకు వెళ్ళొచ్చాక చెప్తే చాలు. సార్, అది మన మంత్రి జేకబ్ సార్ కేసు ఒకటి ఎప్పటి నుంచో మన కోర్టులో ఉంది. అందుకే మిమ్మల్ని ఇక్కడికి అపాయింట్ చేశారని అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. అంటే మీకు పదవి చాలా ఈజీగా దొరికింది కదా, అసేతోనే వాళ్ళు చెప్తున్నట్టున్నారు. ఉదయ సార్, నేను ఇక్కడికి వచ్చింది ఇంకొకరి కోసం పనిచేయడానికి కాదు. నేను చేసే పనిని చాలా నిజాయితీగా చేస్తాను. మీరు కూడా నేను చెప్పింది మాత్రం చేస్తే చాలు. ఎస్ సార్. వాణ్ణి మీరే అడగండి. ఏంటి, జోస్ నీతో మాట్లాడా? లేదే. జోస్ ఒక మంచి సంబంధం తీసుకొచ్చాడు. బాగా డబ్బులున్న వాళ్ళు అనుకుంటా. ఆ రేంజ్లోనే కదా చూస్తాడు. నీ అభిప్రాయం తెలుసుకొని ప్రొసీడ్ అవుదాం అనుకున్నాం. నాన్న, నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. మాధవీనా? నేనప్పుడే చెప్పాను కదా. మాకు ఈ డౌట్ ఉండేదిరా. మాధవి చాలా మంచి అమ్మాయే. తనంటే మాకు ఇష్టమే. అది సరేనండి, మిగతా విషయాలు చూస్తుంటే వేరే కదా. మధు కూడా లాయరే కదమ్మా. ఆ ఒక్క విషయం చాలదా ఓకే చెప్పడానికి? అది కాదురా సమస్య. తను మారుతుందా? తను మారాల్సిన అవసరం ఉందంటారా? మాకెలాంటి సమస్య లేదు. కుటుంబంలో ఉన్న వాళ్ళకి చెప్పొచ్చు. చర్చిలో ఏం చెప్తారు? వాళ్ళ మొహాల్ని ఎలా చూడగలం? ఇలాంటి వాటి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. ఫాదర్తో నేను మాట్లాడతాను. మనకి మాత్రమే కాదు, అమ్మాయి ఇంట్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా. ఉంటుంది, కానీ మధు చూసుకుంటుంది. ఈ విషయం గురించి మాధవి వాళ్ళ అమ్మతో మాట్లాడతాను. తర్వాత డిసైడ్ చేద్దాం. ఎవరిని అడిగి మన పెళ్లి విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పావు? ఎవరిని అడగాలంటావు? నన్ను అడగవా? నా పెళ్లి గురించి ముందు మాట్లాడాల్సింది నాతోనే కదా. ఈ టాపిక్ గురించి మనం ఒక్కసారైనా మాట్లాడుకున్నామా? అయినా నేనంతటా నేను వెళ్ళి వాళ్ళతో చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళకి చెప్పేవనేది నా ప్రాబ్లం కాదు అభి. ఇలాంటి సిచ్యువేషన్లో పెళ్లి గురించి ఎలా మాట్లాడతాం? నువ్వే చెప్పు. సెటిల్ అవ్వకుండా నేను దేనికి ఒక్క చెప్పను. మనం సెటిల్ అయిపోయాం కదా మధు. నువ్వు సెటిల్ అయ్యావు, నేను నా కెరీర్ ని ఇప్పుడే బిల్డ్ చేస్తున్నాను. ఇలాంటప్పుడు పెళ్లి అంటే నేను అసలు హ్యాండిల్ చేయలేను. పెళ్లి చేసుకోవడం వల్ల నీ కెరీర్ ఏం ఎఫెక్ట్ కాదు. నువ్వు బాగానే చెప్తావు. ఏ ప్రొఫెషన్ అయినా పనిని ఫ్యామిలీ లైఫ్ని ఈక్వల్గా బ్యాలెన్స్ చేయగలగాలి. నేను ఫోర్స్ చేసి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. నువ్వు నీ ప్రయారిటీస్ని సెట్ చేశాక నాకు నేను డెసిషన్ చెప్పు. నందు అక్క, ఇండియాకి వచ్చేసారా? లేదే, నేను ఇంట్లోనే ఉన్నాను. ఏమైంది? కాంప్రమైజ్ అయ్యారా? చెప్పినట్టే మాట్లాడాం సార్. ఎంతకి? 10,000కి సార్. ఇక నుంచి ఇలా గొడవ పడే విషయాలు వద్దు. ప్రతిసారి కాంప్రమైజ్ చేయడం కుదరదు. తర్వాత నేను కోర్టులో అడిగేటప్పుడు ఇతను ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు కలవలేదు, అది ఇది చెప్పండి చాలు. మిగతాది నేను చూసుకుంటాను. సరే, మీరు కోర్టుకు బయలుదేరండి. గుడ్ మార్నింగ్ సార్. రావడానికి లేట్ అయింది. కేసు ఫైల్స్ అన్ని తీసి పెట్టారా? తీసాను సార్.
సార్ ఈ రోజు ఒక బెయిల్ అప్లికేషన్ ఉంది. అఫెన్స్ ఏంటి? వివాహం చేసుకుంటానని మాట ఇచ్చి మోసం చేశాడు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అయిపోయిందా? లేదు సార్, నిన్నే అరెస్ట్ చేశారట. చెప్పు మధు. సార్ ఇప్పటికే బాగా లేట్ అయింది. నేను కాల్ చేస్తాను మధు, వెళ్దానండి. ముందుగా సిఎంపిఏ కదా? అవును. ఎపి ఏ కేసు? ఫోన్ ఎక్కడుంది? నేను బయలుదేరేటప్పుడు నువ్వు కాల్ చేసావు. మీదేం కేసు? 375. ఓకే. సిఎంపి 184/19 పిటిషనర్ గౌతమ్ గణేష్. I am for the petitioner, Your Honor. Your Honor, the alleged offences are under Section 375 and 415 of IPC. Rape under promise of marriage. కానీ నా క్లయింట్ మీద మోపబడింది ఒక ఫాల్స్ కేస్. Petitioner is from a well-reputed family, highly qualified and has never committed any offence. కానీ ఈ కేసులో నా క్లయింట్ ముద్దాయిని చార్జ్ చేసిన ప్రతి సెక్షన్ కూడా కరెక్ట్ కాదు, యువర్ ఆనర్. సో ద పెటిషనర్ ఇస్ ఎంటైటిల్డ్ టు బెయిల్, యువర్ ఆనర్. యు మే ప్రొసీడ్ ప్రాసిక్యూటర్. యువర్ ఆనర్, పిటిషన్ నా చేతికి వచ్చి 15 నిమిషాలే అవుతుంది. దీన్ని పూర్తిగా చదవడానికి కూడా నాకు టైం దొరకలేదు. పోలీస్ రిపోర్ట్ ఇంకా రికార్డ్ సబ్మిట్ చేయలేదు. సో మేబీ పోస్టెడ్ టు టుమారో ఫర్ హియరింగ్ ద పిటిషన్. May not be, Your Honor. The learned prosecutor cannot simply seek time for adjournment. అసలు ఏం నేరమో చేయని ఒక అతని మీద కేసు పెట్టి ముద్దాయని చెప్తున్నారు. ఒకసారి నా క్లయింట్ గురించి ఆలోచించమని వేడుకుంటున్నాను, యువర్ ఆనర్. యువర్ ఆనర్, నేను మీ దగ్గర ఒక్క రోజు మాత్రమే టైం అడుగుతున్నాను. ఐ హావ్ టు గో త్రూ ద కేస్. కానీ యువర్ ఆనర్, రేపు సెకండ్ సాటర్డే, ఇంకో 2 రోజుల తర్వాతే కోర్ట్ సిట్టింగ్ ఉంటుంది. పక్కింట్లో మల్లెపూలు దొంగిలించిన కేసు కాదు ఇది. ఓ 2 రోజులు కస్టడీలో ఉన్నంత మాత్రాన ఏం కాదు, యువర్ ఆనర్. ఎస్, అతను ఒక రోజే కదా టైం అడుగుతున్నారు. ఐ థింక్ హిస్ సబ్మిషన్ ఇస్ రీజనబుల్. కేసుని సోమవారానికి పోస్ట్పోన్ చేస్తున్నా. ద కేస్ ఇస్ పోస్టెడ్ టు 10th June, Monday. ఏం జరుగుతుందో తెలీదు. ఐఎమ్ సారీ. అది నీ తప్పు కాదు మధు. నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. దీని తర్వాత కూడా ఈ కేసుని నేనే కంటిన్యూ చేయాలా? చూడమ్మా, గౌతమ్ కేసులో నువ్వు చూపిస్తున్నంత ఆసక్తి ఇంకెవరు చూపించరని నాకు తెలుసు. ఆంటీ ఎలా ఉన్నారు? ఒకరోజు నేను ఇంటికి వస్తాను. మధు, ఏబీ నువ్వు చెప్తే వింటారు కదా? అతను వింటారని నాకు అనిపించడం లేదు. ఐఎమ్ సారీ. అదిగో వచ్చేసాడు. పొద్దున్నే నా కేసు ఎక్కడ పోస్టింగ్ అని చూశాను. అప్పుడే నువ్వు నా కోర్ట్ అని తెలిసింది. అప్పటి నుంచి కాల్ చేస్తున్నాను. నేను కోర్టుకి బయలుదేరేటప్పుడు నువ్వు కరెక్ట్గా కాల్ చేసావు. ఈ కేసు నీకెలా వచ్చింది? మేమందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి అక్క గౌతమ్ నాకు బాగా తెలుసు. నిన్న రాత్రి అక్క నాకు ఫోన్ చేసింది. మంచి కేసు వచ్చిందని ఎక్సైట్మెంట్లో ఉన్నాను. దీనివల్ల ప్రాబ్లం వచ్చేటట్టుంది. ఏంటి ప్రాబ్లం? నువ్వు ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్వి. నీకు తెలిసిన చాలా మంది లాయర్లు కోర్టుకి కేసులు తీసుకొస్తారు. దానికేంటి ఇప్పుడు? మనం ప్రొఫెషనల్స్ కదా. మేమిద్దరం కొలీగ్స్ మాత్రం అయితే పర్లేదు. వచ్చే ఆదివారం వీళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడబోతున్నాం. ఏం చేద్దాం? నువ్వే చెప్పు. మన ఇద్దరి గురించి పొద్దుటే అక్కతో మన విషయం చెప్పేశాను. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ నీ క్లయింట్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు నువ్వు స్పెషల్ ప్రాసిక్యూటర్ హైర్ చేసుకోవచ్చు. ఏ మధు, ఇది నా కెరియర్లో ఫస్ట్ మేజర్ కేస్. అందులోంచి వెనకడుగు వేస్తే బాగుంటుందా? అది కూడా మన పెళ్లి కోసం. అసలే నేను ప్రాసిక్యూటర్ అయింది ఎవరికి నచ్చట్లేదు. ఎందుకు కేసు వదిలేయడం గురించి మీరిద్దరూ మాట్లాడుతున్నారు? దానికి అవసరమే లేదు. నువ్వు నీ క్లయింట్తో మాట్లాడు. వాళ్ళకు ప్రాబ్లం లేదంటే ఓకే. ఇకపోతే మీ ఇద్దరి పెళ్లి, దాన్ని కొద్ది రోజులు వాయిదా వేద్దాం.
ఇప్పటికే తన పెళ్లి లేట్ అయినందుకు అందరూ మమ్మల్ని